సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 48వ అధ్యాయము. తను పంపిన 7 మంత్రి కుమారులు సైన్యంతో సహా హనుమంతుని చేతిలో మరణించారు అన్న వార్త విన్న రావణాసురునిలో మొట్టమొదటిసారిగా భయం ప్రవేశించింది. తాను ఓడిపోతున్నాడా? తాను ఓడిపోవడం మొదలైందా? ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలి కావాలా? ఏమిటి విపరీత పరిణామం అని మనసులో మదనపడసాగాడు. కాని తన భయాన్ని బయటకు కనిపించకుండా నిబ్బరంగా ఉన్నాడు. ఈసారి 5 సేనానాయకులను పిలిపించాడు. వారు విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు. వారిని పిలిపించాడు రావణుడు. ఓ సేనానాయకులారా, మీరందరూ మీకు కావలసిన సైన్యమును తీసుకుని వెళ్ళండి. ఆ వానరాన్ని చంపండి. కానీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, చంపబడిన సైనికులు, వీరులను బట్టి చూస్తే అది సామాన్యమైన వానరం కాదు, ఏదో మహత్తర శక్తికల భూతము అని అనిపిస్తూ ఉంది. మనకు బద్ధశత్రువు అయిన ఇంద్రుడు మనలను తుదముట్టించడానికి తన మహత్తర శక్తితో ఈ భూతాన్ని సృష్టించాడా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం అందరు దేవతలను, నాగులను, గంధర్వులను, యక్షులను ఓడించాము. వారిలో ఎవరో ఒకరు మన మీద పగబట్టి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు. కాబట్టి మీరు అది సామాన్య వానరమే కదా అని తేలిగ్గా తీసుకోకండి. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. అంతేకాదు, ఇది నిజమైన వానరమే అనుకుంటే అది కూడా సంభవమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇంతకు పూర్వము వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు మొదలైన వానరములను చూసి ఉన్నాను. వారు లోకోత్తరమైన శక్తి కలవారు. కానీ వారికి ఇంత బుద్ధి చాకచక్యము లేవు. ఈ వానరము వారికంటే బుద్ధి, బలము, శౌర్యము, శక్తి కల వానరము అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇది వానర రూపంలో ఉన్న ఒక మహాభూతము అని అనుకుని దానితో యుద్ధం చేయండి. అంతకుముందు మనము చేసిన యుద్ధములలో ఇంద్రుడు కాని, అసురులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని మన ముందు నిలవలేదు అని గర్వించకండి. యుద్ధములలో జయాపజయములు చంచలంగా ఉంటాయి. ఎల్లప్పుడూ మనమే జయిస్తాము అనుకోవడం పొరపాటు. కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి. వానరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి అని ఆజ్ఞాపించాడు. రావణుని మాటలు విన్న సైన్యాధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో హనుమంతుని మీదకు యుద్ధానికి బయలుదేరారు. వారి వెంట రథికులు, అశ్వికులు, గజారోహకులు, వివిధ అస్త్రశస్త్రములను ధరించినవారు, బలవంతులు అయిన సైనికులు బయలుదేరారు. అశోకవనము ముఖద్వారం వద్ద నిలబడి ఉన్న హనుమంతుడు వారిని చూశాడు. మరో 5 చావడానికి వస్తున్నారు అని మనసులో అనుకున్నాడు. రాక్షసులు హనుమంతుడిని చుట్టుముట్టారు. వివిధ రకములైన ఆయుధములను హనుమంతుని మీద ప్రయోగించారు. దుర్ధరుడు 5 ఇనుప మూలికలు కలిగిన బాణములను హనుమంతుని తలకు తగిలేటట్టు కొట్టాడు. ఆ 5 బాణములు తన తలకు తగలగానే హనుమంతుడు సింహనాదము చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. దుర్ధరుడు కూడా తన రథముతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుని మీద రకరకములైన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు చిత్రవిచిత్రంగా తిరుగుతూ ఆ బాణముల నుండి తప్పించుకుంటున్నాడు. ఇలా కాదని హనుమంతుడు తన శరీరమును విపరీతంగా పెంచాడు. దుర్ధరుని రథము మీదకు ఎగిరాడు. అక్కడ నుండి మహావేగంతో దుర్ధరుని రథము మీద అడ్డంగా పడ్డాడు. మహాకాయంతో హనుమంతుడు దుర్ధరుని రథం మీద పడగానే రథం విరిగిపోయింది. దానికి కట్టిన గుర్రాలు మరణించాయి. దుర్ధరుడు కూడా ఆ రథము మీద నుండి వేగంగా కిందపడి మరణించాడు. దుర్ధరుని మరణం కళ్ళారా చూసిన విరూపాక్షుడు, యూపాక్షుడు కోపంతో ఊగిపోయారు. వారిద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. ఇద్దరూ ముద్గరలతో హనుమ వక్షస్థలము మీద కొట్టారు. హనుమంతుడు వారి నుండి తప్పించుకుని వేగంగా నేల మీదకు దిగాడు. వారు కూడా కిందకు దిగేలోపు హనుమంతుడు ఒక సాలవృక్షమును పెకిలించి సిద్ధంగా ఉన్నాడు. విరూపాక్ష, యుపాక్షులు కిందకు దిగగానే ఆ వృక్షంతో వారిని బలంగా మోదాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆ 2 రాక్షసులు మరణించారు. వచ్చిన 5లో 3 మరణించారు. ఇంకా 2 మిగిలారు. వారు ప్రఘనుడు, భాసకర్ణుడు. ఇద్దరూ శూలములను తీసుకుని హనుమంతుని మీదకు వెళ్లారు. వారిద్దరూ హనుమంతునికి చెరిపక్కన నిలిచి యుద్ధం చేస్తున్నారు. ఆ 2 కొట్టిన దెబ్బలకు హనుమంతుని శరీరమంతా రక్తసిక్తమైంది. ఇంక లాభం లేదని హనుమంతుడు ఒక పెద్ద కొండ శిఖరములను పెకలించి వారి మీదకు విసిరాడు. ఆ కొండ శిఖరం కింద పడి ప్రఘనుడు, భాసకర్ణుడు మరణించారు. 5 సేనాపతులు మరణించగానే వారి సేనలు చెల్లాచెదరయ్యారు. హనుమంతుడు వారిని తరిమి తరిమి చంపాడు. ఒక ఏనుగును పట్టుకుని మరొక ఏనుగు మీదకు విసిరాడు. 2 ఏనుగులు చచ్చాయి.
అలాగే గుర్రముల మీదకి గుర్రములను, రథముల మీదకి రథములను, రాక్షసుల మీదకి రాక్షసులను విసురుతూ అందరినీ సంహరించాడు హనుమంతుడు. చచ్చిపడి ఉన్న సైనికులతోనూ, రథములతోనూ, అశ్వములతోనూ, ఏనుగులతోనూ ఆ ప్రదేశమంతా నడవడానికి వీల్లేకుండా ఉంది. పీనుగుల పెంట అయింది. హనుమంతుడు తిరిగి తోరణ స్తంభం ఎక్కి కూర్చున్నాడు. ఈసారి ఎంతమంది వస్తారా అని ఎదురుచూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 48వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.